ఏం శబ్దం శబ్దం పొద్దునుంచి 6 నుంచి డబ్బాలు మాత ఫోన్ లేనపట్ల ఫోన్ చేస్తే పొద్దున ఒక ఆమె అరుస్తుంది ఫోన్ చేసి పక్కకి వెళ్ళి మాట్లాడంటే ఏం పక్కకి వెళ్తే ఆడకెళ్తాం పక్కకెళ్తే కిలోమీటర్ పడుతుంది ఈ శబ్దం ఆడకెళ్ళి మాట్లాడాలి ఇంకా ఎవరు పట్టించుకోరు ఎవరు ఇక్కడ అడగట్లేదు ఆ డబ్బాలు ఒకటే వాళ్ళు శుక్రవారం ఇప్పుడు 12:30కి 1 గంటకు ఉంటుంది కదండి మసీదు అప్పుడు ఆపేస్తారండి ఒక అరగంట గంట అంతే మళ్ళీ మావులే మళ్ళీ సాయంకాలం దాకా కొడతారు ఆ డబ్బాల్ని ఇప్పుడు 2 ఆటోలు చేశారు ఒక ఆటో వేసుకెళ్ళారు పెద్ద మినీ రాడ్ లాంటి దాంట్లోకి వేసుకెళ్ళారు మినీ రాడ్ ఆటో లాంటివి దాంట్లో వేసుకెళ్ళారు కొన్ని డ్రమ్ములు పెద్దది ఇంకా ఒక ఆటోలు చేసి పెట్టారండి ఇంకా చేస్తున్నారు ఇప్పుడు ఇది రోజు 6 నుంచి సాయంకాలం 6:30 దాకా ఉంటుంది ఒకటే శబ్దం అసలు తలకాయ పైలిపోతుందండి కూర్చోలేకపోతున్నాం కొట్టు దగ్గర బేరం పోతుందండి మాకు బేరం ఉండట్లేదు ఏమంటారు ఎవరు కొట్టుకాడు రావట్లా ముందు ఈ శబ్దానికి కొట్టుకాడికి ఎవరు రావట్లా వచ్చినా ఒక నిమిషం నిలబడలేకపోతున్నారు వెళ్ళిపోతున్నారు పక్కన టైలర్ మిషన్ ఉంది వాళ్ళు కూడా మిషన్ కొట్టలేకపోతున్నారు ఈ శబ్దానికి మిషన్ కూడా కొట్టలేకపోతున్నారు అంత శబ్దం అంత పొద్దున్నేసి నాకు తలకాయ వెళ్ళిపోతుందండి అసలు వాంతి వచ్చినట్టు వికారంగా ఉంది అసలు ఎట్లా శబ్దం అసలు నరాలు తెగిపోతున్నాయండి గోళ్ళకి రోజు చూడు తలకాయ పట్టుకుంటున్నాం అయితే పక్కన అబ్బాయి తలపోటు ఒకటే తలపోటు ఏం శబ్దం వినలేకపోతున్నాం గోళ వినలేకపోతున్నాం వికారంగాను కంపలన్నీ లాగేస్తున్నాయి తలకాంత చెప్పి అసలు వాంతి వచ్చినట్టు వికారంగా శబ్దానికి వికారంగా ఉంటుంది అసలు వాంతి వచ్చినట్టు ఉంటుంది తలంతా నొప్పి కంతలంతా నొప్పి ఇప్పుడు ఏద్దాం తలనొప్పి వచ్చేస్తుంది ఏ ట్యాబ్లెట్ వేసినా పని చేయట్లేదు ముందు ట్యాబ్లెట్ పని చేయట్లేదు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఈ శబ్దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు 3 ఆటోలు దాకా చేశారు సరుకు మొత్తం సాయంకాలం దాకా చేస్తూనే ఉంటారు డ్రమ్ములు పెద్ద డ్రమ్ములు అండి అవి పెద్ద చేపల డ్రమ్ములు వాటర్లో అవి జ్యూసులు ఇవి రంగిపెట్లు అన్నీ చేస్తూ ఉంటారండి అండి ఇప్పుడు అతను తలనొప్పి వచ్చేస్తాను మాట్లాడలేకపోతున్నాను పొద్దున వచ్చి కొట్టి తీసేస్తాను ఉండలేకపోతున్నా కొట్టుకాడు నేను ఉండలేకపోతున్నాను మా పాప ఇంటికి వెళ్ళిపోమంటుంది ఇంటికి వెళ్ళిపోను అసలు లేస్ అయిపోతున్నాను అని చెప్పని బేరం పోతుందండి సరుకులు పాడైపోతుంది తెచ్చుకుంటే అమ్ముడు పోవట్లేదు ఎందుకంటే ఈ శబ్దానికి ఎవరు రావట్లేదు ముందు కొట్టుకాడు రావట్లా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు ఉండలేక శబ్దాన్ని నిలబడలేకపోతున్నారు కొట్టి దగ్గర నిలబడలేకపోతున్నారు ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు ముందు ఎవరికి చెప్పినా ఎవరు కూడా వింటలా వాళ్ళని అడిగితే 2-3 సార్లు వాళ్ళే గొడవలు కొట్టున్నారు ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరో చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళే గొడవకు వచ్చారు ఆ కంపెనీ వాళ్ళు డబ్బా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎవరు చెప్పటాక లేదు ఇక్కడ పెద్ద మనుషులు కూడా చెప్పించామండి పెద్ద మనిషి కాలనీలో పెద్ద మనుషులు కూడా చెప్పాం వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు మసీదు కమిటీ వాళ్ళు కూడా చెప్పట్లేదు మసీదు కమిటీ వాళ్ళు అంటున్నారు నువ్వు వెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోమ్మా లెటరు మేమేం చేయలేము మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు మళ్ళీ దాని అద్దె తీసుకుంటున్న వాళ్ళే మళ్ళీ అదే మున్సిపాలిటీ వాళ్ళు కూడా కమిషన్ కట్టనంట మున్సిపాలిటీ వాళ్ళు కూడా డబ్బు కడుతున్నారంట వాళ్ళు డబ్బు కట్టి రోడ్డు మీద పెట్టుకొని చేస్తున్నారండి అది దానికి అసలు పర్మిషన్ ఎట్టిచ్చారో తెలియట్లేదండి మున్సిపాలిటీ వాళ్ళు అది రోడ్డు అద్దులో ఉంది మరి కాలువ అవకడే ఉంది మున్సిపాలిటీ కాలువ అవకడే ఉంది రోడ్డు మనకు ఉంది అది మరి పట్టా భూమి కూడా కాదు అది ఫస్ట్ తలం కూడా కాదు మున్సిపాలిటీ కాలువ అవకడ ఉందండి అది అవకడకుంది అది మరి ఎట్లాగా అర్థం కావట్లేదు ఎట్టిచ్చారో పర్మిషన్ తెలియట్లేదండి పర్మిషన్ ఇచ్చామని చెబుతున్నారు వాళ్ళు అంటున్నారు మాకు పర్మిషన్ చేసుకున్నాం మాకు పర్మిషన్ ఉందా మా కొట్టుకి అని చెప్పి అంటున్నారు ఆ కొట్టు చూడండి రోడ్డుకి అవకడకుంది ఎవడకలేదండి రోడ్డు అవకడకుంది అదే కొట్టండి అదే రేకులు వేసింది అండి ఆ రేకులు వేసిందని ఇదే అండి అద్దు ఇది కింద సైడ్ కాలం ఉందండి సైడ్ కాలం అండి మెట్లు ఉన్నది చూడండి మెట్లు ఉందో సైడ్ కాలువ ఇటు లోపే కొట్లు ఉన్నాయి ఇది ఆ కొట్టు మటుకు బయటకు ఉంది చూడండి ఆ కొట్టు బయటకు ఉంది అది మున్సిపాలిటీ కింద ఉంది అది మున్సిపాలిటీ కింద ఉన్నది అట్లా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు
అసలు ఏం మాట్లాడలేకపోతున్నాం వాళ్ళతో, ఏమి చెప్పినట్లు. పని ఆడని పెట్టుకొని ఆడని చేసుకోవచ్చు కదా పని. ఆ కాలవడ్డన్నా పెట్టుకొని చేసుకోవచ్చు కదా. నీళ్ళల్లో పెట్టి జనాలు సాగు దిగుతున్నారు వాళ్ళు. అసలు ఏంటి కంతలు బయలిపోయి, తల బయలిపోయి, నరాలు బయలిపోతున్నాయి, నరాలు దిగిపోతున్నాయి. అసలు వినలేకపోతున్నాం, శబ్దం వినలేకపోతున్నాం. అదేమంటే నువ్వే కొట్టాడని తీసుకుంటున్నారు నన్ను. నాకు అతను వచ్చి కొట్టాడని పెట్టుకోవాడు కాదు నువ్వు అంటున్నారు. ఏది అది కోపంతో కాదు, నవ్వుతా మాట్లాడుతున్నాడు. ఇక్కడ బేరం లేదు కదా, ఇంకోసారి పెట్టుకో, వెళ్ళి కొట్టు, ఎందుకు ఇక్కడ అన్నాడు. నాకు అర్థం కావట్లేదు మరి.